నిజామాబాద్ పార్లమెంట్ ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి సుమన్ మహారాజ్ గారికి, సభాధ్యక్షులు ప్రేమ్ మహారాజ్ గారికి మరియు స్వామి గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ధర్మ సమాజ్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వచ్చిన పార్టీ కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు, ఆర్మూరు పట్టణ ప్రజలకు, ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఈరోజు మీ కళ్ళ ముందు ఎక్కడ చూసినా, ఏ ఊర్లో చూసినా దేశమంతా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు మన నిజామాబాద్ పార్లమెంటులో కూడా జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు అసలు ఎవరి కోసం అమ్మా? ఎవరి ఎన్నికలు? ఈ ఎన్నికలు ఎవరి కోసం జరుగుతున్నాయి? ఒక 70 ఏళ్ల క్రితం, 80 ఏళ్ల క్రితం పెద్ద పెద్ద భూస్వాములు ఉండేదమ్మా. ఒక్కోడికి 1,00,000 ఎకరం, 50,000 ఎకరం, 20,000 ఎకరం. జమీందారులు, ఎస్టేట్లు, భూస్వాములు, రాజులు, వైశ్యులు, బనియాలు, వెలమదొరలు, రెడ్డి దొరలు, కరణం దొరలు ఉండేది అక్కడ కూడా. వాళ్ళ చేతుల్నే ఊర్లు, వాళ్ళ చేతుల్నే వేల లక్షల ఎకరాల భూమి, వాళ్ళ చేతిలోనే రాజ్యాధికారం. వాళ్ళు గుర్రాల మీద పెద్ద పెద్ద గడీలలో బతుకుతుంటే వాళ్ళందరి దగ్గర ఈ 90% అణగారిన సూర్యులంతా వెట్టి చాకిరి చేసేది వాళ్ళ దగ్గర. మన తాతలు అయ్యలంతా. మన తాతలకు అయ్యాల చదువు లేదు, మన తాతలకి భూమి లేదు, మన తాతలకి జ్ఞానం లేదు. అందరం వెట్టి చాకిరి చేసేది. చొక్కా కూడా వేసుకోకపోయేది ఆ రోజుల్లో, చెప్పులు కూడా వేసుకోకపోయేది. అదిగో అలాంటి సమయంలో భూమిని చీల్చుకుంటూ అంబేద్కర్ పుట్టాడు ఈ దేశంలో. అంబేద్కర్ పుట్టి, జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్లు, మహారాజు, సాహు మహారాజులు పుట్టి మన పరిస్థితి అంతా చూసి కన్నీరు పెట్టుకొని ఈ రాజుల మీద, భూస్వాముల మీద యుద్ధాన్ని ప్రకటించి 1950లో భారత రాజ్యాంగం అనే పుస్తకం రాసి, ఇగో ఈ భూస్వాములని, ఈ రెడ్డి దొరలని, ఈ వెలమదొరలని, ఈ బ్రాహ్మణ బనియా రాజ్యాలని, ఈ క్షత్రియ రాజ్యాలని కూలదోసి మీరే రాజ్యాన్ని పరిపాలించండి, మీరే సింహాసనం మీద కూర్చోండి అని మనందరి చేతిలో ఓటనే గండ్రగొడ్డలు తీసుకొచ్చి పెట్టిండు అమ్మా అంబేద్కర్. ఈ ఓటనే గండ్రగొడ్డలతో యుద్ధం చేయి వెలమ రాజుల మీద, రెడ్డి రాజుల మీద, బ్రాహ్మణ బనియా వైశ్య రాజుల మీద యుద్ధం చేసి వాళ్ళ చేతిలో ఉన్న అధికారాన్ని తీసుకుంటే వాళ్ళ భూములు మాయమైతాయి, వాళ్ళ అధికారం మాయమైంది, వాళ్ళ ఆధిపత్యం మాయమై మన చేతిలోకి అధికారం వస్తుందని చెప్పి మనందరి చేతిలో చదువుకునే హక్కును పెట్టిండ్రు, ఆడాడ ఉద్యోగాలు చేసుకునే హక్కు పెట్టిండ్రు, అందరి చేతిలో ఓటనే గండ్రగొడ్డలు పెట్టిండు. ఇగో మాదిగానికి ఓటు గండ్రగొడ్డలు చేతిలో పెట్టిండు. నీ ఓటేనా? 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి అంబానీ ఓటేనా? ఇద్దరి ఓటు ఒకే విలువ, ఇద్దరు సమాజంలో ఒకే విలువ అని చెప్పిండు అంబేద్కర్. 1,00,000 కోట్లుంటే అంబానీ ఆయన తీసి మార్కాను కాదు, చెప్పులు కుట్టే మాదిగా ఆయనకి ఓటిస్తే ఏనేమి తక్కువ కాదు, ఇద్దరు ఒకటే. మీ ఓట్లతో మీరు రాజ్యాన్ని తెచ్చుకోండి. అసలు ఈ అగ్రకులాలు అందరూ కలిసి, ఈ భూస్వాములు, జమీందారులు, ఎస్టేట్లు వీళ్ళందరూ కలిసి వీళ్ళే ఒక పార్టీ పెడతారు. మళ్ళా వీళ్ళే పార్టీ పెట్టి ఇగో ఈ 90% జనానికి 150 ఆశ చూపి బ్రాండీ కోట్ర సీసాలు ఇచ్చి మళ్ళా భూస్వామి రాజ్యాలని, ఆ జమీందారు ఎస్టేట్లని వాటిని కాపాడుకోవడానికి వాడు మళ్ళా దాంట్లోకి ఎన్నికల్లోకి వస్తాడని అంబేద్కర్ హెచ్చరించిండు. అనుకున్నట్టుగానే ఆ జమీందారు భూస్వాముల నుంచి కాంగ్రెస్ పార్టీ పుట్టుకొని వచ్చింది. జమీందారు వెలమదొరల గడిల నుంచి టిఆర్ఎస్ పార్టీ పుట్టుకొని వచ్చింది. కమ్మదొరల నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టుకొని వచ్చింది. బ్రాహ్మణ డాంగ్యా నుంచి కమ్యూనిస్టు పార్టీ పుట్టుకొని వచ్చింది. భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మం
సనాతన ధర్మం అంటే నేను చెప్పిన 70 ఏళ్ల క్రితం నీకు చదువు లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకి చదువు రావద్దట, బీసీ ఎస్సీ ఎస్టీల చేతుల భూములు ఉండొద్దట, బీసీ ఎస్సీ ఎస్టీల చేతుల రాజ్యం ఉండొద్దట, బీసీ ఎస్సీ ఎస్టీలకి జ్ఞానం ఉండొద్దట, సొక్క కూడా వేసుకోవద్దట, ఊరు బయట బతకాలట. ఇది సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం పుస్తకంలో నుంచి భారతీయ జనతా పార్టీ పుట్టుకొని వచ్చింది. వీటన్నింటినీ చూసి ఈ దొంగల్ని తరమడానికి, మన చేతిలో రాజ్యం రావడానికి భారత రాజ్యాంగ పుస్తకం నుంచి ధర్మ సమాజ్ పార్టీ పుట్టిందమ్మా. అంటే అంబేద్కర్ ఏ పని చేయమన్నాడో, అంబేద్కర్ ఏ పని చేస్తే మన కన్నీళ్ళు ఆగుతాయి, మన దుఃఖం ఆగిద్ది. ఎవరింటికి పోయినా, ఎవరిని మందలిచ్చినా, ఎవరిని బలకరించినా, ఏ మనిషిని కలిసినా దుఃఖము దుఃఖము దుఃఖము, కన్నీళ్లు, బాధలు. ఆరోగ్యాలు బాగలేక, అప్పుల పాలై, పెళ్లిళ్ళు చేయలేక, భూమి లేక, తిండి లేక, కొట్లాటలై మొత్తం కుటుంబాలన్నీ విచ్ఛిన్నమైపోయి ధ్వంసమైపోయినాయి. ఏనాడన్నా ఆలోచించిర్రమ్మా, నా కుటుంబంలో ఆరోగ్యం బాగాలేక నా బిడ్డ ఎందుకు చనిపోయింది, నా తండ్రి ఎందుకు చనిపోయాడు, నా మామ ఎందుకు చనిపోయాడు, నా పెద్దమ్మ పెద్దనాళ్ళు, నా చుట్టాలు ఆరోగ్యం బాగలేక ఎందుకు చనిపోయారు? ప్రధానమంత్రిగా దేశంలో ఉన్న సింహాసనం మీద ప్రధానమంత్రి 148 కోట్ల మంది ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించాలని దేశంలో సింహాసనం మీద కూర్చోబెట్టినాం. దేశం అంతా ఆయన అప్పుడు కూడా ఈ ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తానని నెహ్రూ నుంచి మోడీ దాకా ఒక్కొక్కడు పోయి ఆ సింహాసనం మీద కూర్చున్నారమ్మా. కూర్చున్నాడు, ఒకడు 5 ఏళ్ళు కూర్చుండు, ఒకడు 10 ఏళ్ళు కూర్చుండు, ఒకడు 20 ఏళ్ళు కూర్చుండు. ఇందిరాగాంధీ, నెహ్రూలు 10-15 ఏళ్ళు పరిపాలించారు ఒక్కొక్కళ్ళు. నేను అడుగుతున్న తల్లి, మరి ఆడ కూర్చున్నాక 100 కోట్ల మంది ఆరోగ్యం బాగలేక ఎందుకు చచ్చిపోయారు? 100 కోట్ల మందికి చదువు లేక పిచ్చోళ్ళ రోడ్ల మీద ఆ పని ఈ పని ఎందుకు చేస్తుండ్రు? 100 కోట్ల మందికి ఆరోగ్యం లేక, చదువు లేక, తిండి లేక ఎందుకు ఇంత దరిద్రం పట్టుకొని చచ్చిపోతుండ్రు? కడుపులో తిండి లేక 1 లక్ష రూపాయల 50,000 అప్పు చేసి దుబాయ్ పోయి జంతువులాగా బతుకుతూ రోజుకి ఇంత సంపాదించి తల్లిదండ్రుల్ని, భార్య పిల్లల్ని బతికించుకోవడానికి దేశాలు ఇడిచిపెట్టిపోతారు. దీనికి ఎవరు కారణం అంటున్నా? మన చుట్టాలు మొత్తం ఆరోగ్యం బాగలేక, తిండి బాగలేక, చదువు లేక, తిండి లేక చచ్చిపోవడానికి ఎవరు కారణం? ఇగో ఈ దేశాన్ని పరిపాలించే రెడ్డి, వెలమ, అగ్రకుల దొరలైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులే మన చావుకి కారణమని చెప్తున్నా వేదిక మీద నుంచి. అమ్మా నేను అంటనా, తల్లిదండ్రులు తిండి పెట్టలేదు, పోరగాళ్ళు చచ్చిండ్రు. అప్పుడు ఏమంటారు? కులంలో కానీ పంచాయతీ పెట్టి దొంగనా కొడుకులు ఈ తల్లిదండ్రులు వీళ్ళ తిండి వీళ్ళు చూసుకున్నారు, పోరగాళ్ళకి తిండి పెట్టక చంపినరు అంటారు. ఇట్లా కుటుంబంలో ఏ నష్టం వచ్చినా కష్టం వచ్చినా సంటి పిల్లలకి అన్నం పెట్టకపోతే తల్లిదండ్రులు చంపిరని అంటారు. మరి ఈ దేశంలో రోజు ఒకడు చచ్చిపోతాడు. పొద్దున కూడా ఒక సావు కాడికి పోయొచ్చిన ఇదే 10 మంది సావుల కాడికి పోవటమే. ఏనాడైనా శవం కాడ కూర్చొని ఈ శవం, ఈ మనిషి నిండు 100 ఏళ్ళు బతికి చల్లగా బతకాల్సినటువంటి ఈ సంసారం, ఈ మనిషి ఎందుకు మరణించిండు, ఈ చావుకి ఎవడు కారణమని ఒక్కడన్నా మాట్లాడలే. ఆడికి పోవడం, ఏడవడం, రావటం, పోవడం, ఏడవడం, రావడం, దినాలకు పోయి స్నానాలు చేసి కూర్చోవడం. ఆ మరణాల మొత్తానికి కారణం ఈ దేశాన్ని పరిపాలించే అగ్రకులాలే. ఎందుకు? దేశంలో 90% భూమి వాళ్ళ దగ్గరే ఉంది, దేశంలో 90% పైసలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి, దేశంలో 90% చదువులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి, దేశంలో 90% జ్ఞానము, డబ్బు, సంపద, రాజ్యము, భూమి సర్వం వాళ్ళ చేతిలో ఉంటే 90 మందికి 10 మంది మెతుకులు పెడితే 90 మంది ఎట్లా బతుకుతారు? ఆ మెతుకులు 90 మంది తినాల్సిన తిండి 10 మంది దగ్గర ఉంది. 90 మంది బతకాల్సిన తిండి, డబ్బులు, పైసలు, భూమి 10 మంది దగ్గర ఉంటే 90 మంది ఎట్లా బతుకుతారు అంటున్నా. అవి సరిపోగానే మనం చచ్చిపోయినాము. ఇప్పుడు రాజ్యాంగం ఏమని చెప్తుంది? ఇగో ఈ దేశంలో సంపద మొత్తం 148 కోట్ల మంది జనం యాటను కోసినప్పుడు ఊళ్ళో అందరం పోగులేసుకొని ఇంత పేగు ముక్క కూడా తప్పిపోకుండా అందరం సమానంగా ఎట్లా పంచుకుంటామో కులగణన చేసుకొని ఈ దేశంలో రాజ్యాన్ని, సంపదని, అధికారాన్ని, ఉద్యోగాల్ని, డబ్బుల్ని, సర్వాన్ని ప్రతి ఒక్క మనిషి సమానంగా ఈ దేశంలో సంపద పంచుకోండి అని రాజ్యాంగం చెబుతా ఉంది. మరి ఈ బడ్డు బైరాగి, ఈ వెధవలు, ఈ బడ్లు బైరాగులు, ఈ అగ్రకుల దొరలు ఆ పని చేస్తాను అని అడుగుతున్నా నేను ఈరోజు. ఏమమ్మా నువ్వు ఓటేస్తానవే, నా వాటా ఏదైనా ఎవడు నన్ను అడిగినవా? ఈ రోజు వరకు గల్లా బట్టి ఎవడు నన్ను అడిగినవా?
ఒక్కనన్న చెప్పు తీసుకొని ఎవరన్నా అడిగినావా? నా వాటా ఏదిరా, ఈ దేశంలో నాకు రావాల్సిన వాటా ఏది అని ఒక్క దొరని నువ్వు అడగకపోబట్టే ఈ అగ్రకుల దొరలు రెచ్చిపోయి మన కాడ ఎన్నికల్లో పోటీ చేసి నీకు 150 ఇచ్చి సారా మాంసాలు పెట్టి నీ ఓటు దొంగతనం చేసుకొని పోతున్నాడు వాడు. అమ్మా, ఈ దేశాన్ని పరిపాలించే పార్టీలాటమ్మా, వీళ్ళని చెప్పు తీసుకొని కొడతావో, ఓటనే గండ్రగొడ్డలు తీసుకొని నడువులనే కొడతావో కానీ ఈ పార్టీలు చూడండమ్మా. ఒక బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, అది వెలమ రాజ్యాన్ని స్థాపించుకున్నదమ్మా. ఎక్కడ? ఆదిలాబాద్ అడవులు ఇట్లా పోతే 150 కిలోమీటర్లు. ఈ గోదావరి నది ఉంది, మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అయ్యి భద్రాచలం అవతల ధవళేశ్వరం దాకా పోతుంది. ఈ గోదావరి నది చుట్టుపక్కల అటుపక్కల ఇటుపక్కల అడవులమ్మా. ఈడ మునిగితే పశ్చిమ బెంగాల్ తేలొచ్చు. ఈ అడవులు మొత్తం వెలమదొరలయ్యమ్మా. ఈ నుంచి మళ్ళీ నల్గొండ పోతే నల్గొండలో వెలమదొరలు, నల్గొండ దాడితే మహబూబ్ నగర్ లో కృష్ణా నది వరకు వెలమదొరలే. ఈ వెలమదొరలంతా ఏం పన్నాగం పనిరో తెలుసా? అరే నీ అమ్మ, అంబేద్కర్ రాజ్యాంగం చేయబట్టే మా వెలమ రాజ్యాలు మొత్తం కూలిపోయినాయి. రాజ్యాంగం రాయకముందు లక్షల ఎకరాల భూములుండే మాకు. రాజ్యాంగం రాయకముందు మాదే పెత్తనం. ప్రతి ఒక్కరిట్లా ఒంగోని దండం పెట్టి తలపాగా సంకల పెట్టుకొని చెప్పులు చేతులు పెట్టుకొని ఈడ్చిన డొక్కలతో నీ బాంచని కాలుబొక్కుతా అనేదిరా 70-80 ఏళ్ల క్రితం మన వెలమ రాజ్యాలకి. కానీ అంబేద్కర్ రాజ్యాంగం వచ్చినాక జనమందరికీ తెలివి మీరి ఓటక్కొచ్చి మన వెలమ రాజ్యాలకే ముప్పు వచ్చిందిరా అని ఈ వెలమ రాజులంతా కలిసి తెలంగాణ వాదం అని ఒకటి అడ్డం పెట్టుకొని మళ్ళా వెలమూలు రాజ్యానికి వచ్చిర్రమ్మా. వచ్చి ఏం చేసిండు కేసీఆర్? ఈ మాట ఎవరన్నా చెప్తారా? చూడండి ఏం చేసిండు కేసీఆర్. అరే మన వెలమ రాజ్యాలని వేల లక్షల ఎకరాల భూములు కలిగిన మన వెలమ జమీందారి రాజకోటల్ని అంతఃపురాల్ని గడియల్ని కూల్చింది రాజ్యాంగమేరా, దీన్ని తీసి పారేయాలి అనుకున్నాడు కేసీఆర్. అనుకొని ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి భారత రాజ్యాంగాన్ని తీసి పారేస్తా అని చెప్పిండు కేసీఆర్. చెప్పిండా లేదా? అదిగో భారత రాజ్యాంగాన్ని తీసి పారేస్తా అంటే ఆయన్ని తీసి పారేసి బొందలు వేసిర్రు మొన్న ఎన్నికలల్లా. అంతవరకు బాగానే ఉంది. ఇంకో రెండునమ్మా, ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తాడు ఆయన ప్రెస్ మీట్ పెడితే ఏదో స్క్రూ డ్రైవర్ పెట్టి ఉన్న పొడిచినట్టే చూస్తుంటాడు ఆ సైకోలాగా. ఇక్కడ ఎంపీ అట, ఆ ఎంపీ మాట్లాడుతుంటే ఆ ప్రెస్ లో మాట్లాడుతుంటే ఎవడన్నా చూస్తే ఏమైనా బొడ్లు ఏమైనా స్క్రూ డ్రైవర్ పెట్టుకొని ఎవడు కనుగంతలలో పొడతాడా అన్నట్టు ఉంటుంది ఆ మాటలు. ఈ సైకో మాటలు ఎట్లున్నాయంటే భారత రాజ్యాంగాన్ని తీసి పారేస్తాం, మార్చి పారేస్తాం అంటాడు. భారత రాజ్యాంగాన్ని మార్చి పారేస్తామంటే ఎన్ని గుండెలరా నీకు? రాజ్యాంగాన్ని మారుస్తానంటే రాజ్యాంగాన్ని మారుస్తానని మార్చిపారండి ఇక్కడి నుంచి, నిజామాబాద్ ఎంపీ నుంచి. రాజ్యాంగాన్ని మారుస్తావా? వెనుకబడిన తరగతుల కోటా కింద నీ తండ్రి వెనకబడ్డాడని ఎమ్మెల్యే అయిండు. నీ తండ్రి వెనకబడ్డ వర్గానికి సంబంధించినోడని 93-94లో మంత్రి అయిండు. నీ తండ్రి వెనకబడ్డ కులమని భారత రాజ్యాంగం చెప్పబట్టి నీకు బీసీ సర్టిఫికెట్ వచ్చింది. నువ్వు బీసీ అని ఇక్కడ పార్లమెంటు సభ్యుడు అయినవు. నీకు రాజ్యాంగం వల్ల ఓటు హక్కు వచ్చింది, రాజ్యాంగం వల్ల నీకు మానవ హక్కులు వస్తే అన్నం పెట్టిన కన్న తల్లికే సున్నం పెట్టాలనుకుంటున్నావు కదా. ఎంత ద్రోహివి నువ్వు రాజ్యాంగం మారుస్తావు అంటే బీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగం మారుస్తుంది. ఒక మూర్ఖుడైన బీసీ కులంలో పుట్టిన జ్ఞానం లేక ఒక సైకోలాగా రాజ్యాంగాన్ని మారుస్తానని బీజేపీ పార్టీ అరవింద్ కూడా ఆ మాట చెప్తాడు. ఇక జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, ఈయన ఆల్రెడీ రాజ్యాంగాన్ని మార్చేసిండు. ఎట్లనో చెప్పనా? నిజామాబాద్ లో 93-94% బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీల ఓట్లుంటే 2% లేని రెడ్డి అయినా ఎంపీ సీటు ఎట్లా తీసుకున్నాడు అంటే నువ్వు ఆల్రెడీ రిజర్వేషన్ దొబ్బేసినావు, దొంగతనం చేసి నువ్వు రాజ్యాంగం మార్చినావు ఆల్రెడీ. అయిపోయా రాజ్యాంగాన్ని. రేవంత్ రెడ్డి బీజేపీతో ఏమంటాడు? బీజేపీ రేపు అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుతుంది, రిజర్వేషన్లు మారుతాయంటాడు రేవంత్ రెడ్డి. నేనంటున్నా, నువ్వు బీజేపీ వచ్చినాక ఏం రాజ్యాంగం మారిద్దో, ఏ రిజర్వేషన్లు మారుతుందో దేవుడు ఎరుగు. నువ్వు మాత్రం ఆల్రెడీ 8 పార్లమెంటు స్థానాలు 93% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకి దక్కాల్సిన 8 పార్లమెంటు స్థానాలు తీసుకుపోయి రెడ్లకు ఇచ్చినావు. నువ్వు ఆల్రెడీ రాజ్యాంగాన్ని మార్చి పారేసినావు. ఆల్రెడీ నువ్వు మొత్తం మా సీట్లను తీసుకుపోయి రిజర్వేషన్ తీసి పారేసినావు. ఇప్పుడు నువ్వు ఎవడు రాజ్యాంగానికి అనుకూలం?
రేవంత్ రెడ్డి రాజ్యాంగానికి అనుకూలమా, ఈ స్క్రూ డ్రైవర్ రాజ్యాంగానికి వ్యతిరేకమా అనుకూలమా, లేదంటే ఈ పోటీ చేసిన జీవన్ రెడ్డా? ఎవడు అనుకూలం? ఎవడు? 10 సంవత్సరాలు రాజ్యాంగాన్ని గుండెల మీద పెట్టుకొని భారత రాజ్యాంగం తరఫున దేశంలోనే మొట్టసారిగా పుస్తకాన్ని పట్టుకొని 10,000 5,000 కిలోమీటర్ల కాలినడకను నడిచి ఈ రాజ్యాంగాన్ని బతికిస్తామని చెప్పింది మేము. వాజ్పేయి గవర్నమెంట్ లో, అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ లో 2000 సంవత్సరంలో 99 2000 సంవత్సరం ఆ ప్రాంతంలో వాజ్పేయి రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పిండు. బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చడానికి ఒక కమిటీ వేసిండు. ఆ కమిటీ వేసి రాజ్యాంగం మారుస్తారటమ్మా. అమ్మ ఒక నవ్వుముఖం పెట్టండి అమ్మ. ఈ రాజ్యాంగం అనే పదాలేమో మనకు అర్థం కాదా? రాజ్యాంగం అంటే ఏమి లేదమ్మా, నీ పోరగాళ్ళకి చదువు లేకుండా చేస్తారట. ఇప్పుడు అర్థమైందా? రాజ్యాంగం మారవడం అంటే అది. నీకు ఓటక్కు లేకుండా చేస్తారట. రాజ్యాంగం అంటే అది. నీ పోరగాళ్ళకి ఉద్యోగం లేకుండా చేస్తారట. రాజ్యాంగం తీసేయడం అంటే అది. నీకు ఇల్లు లేకుండా, పొలగాళ్ళకి చదువు లేకుండా, భూమి లేకుండా, నువ్వు ఊళ్ళోకి వచ్చి మనిషిగా నిలబడకుండా చేస్తారట నిన్ను. ఇది రాజ్యాంగం తీసేయడం అంటే. అంటే 70 ఏళ్ల క్రితం దొరలు ఎట్లా బతికిర్రు గడిలల్లా, వాళ్ళ ముందు మన తాతలు ఎట్లా బతికిర్రో అట్లా బతికిస్తారట మనల్ని ఈ రాజ్యాంగం తీసి పారేసి. అట్లా రాజ్యాంగం తీస్తానని వాజ్పేయి అంటే, కాన్షీరామ్ అనే ఒకే ఒక్కడు దేశంలో, కాన్షీరామ్ అనేడు ఒకే ఒక్కడు. ఏ పార్టీ వ్యతిరేకించలే వాజ్పేయిని. కాంగ్రెస్ ఆ రోజు పార్లమెంట్ లో సభ్యులు ఉన్నారు 150 200 దాకా. ఒక్కడు వ్యతిరేకించలే వాజ్పేయి ప్రభుత్వాన్ని. ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకించలే. ఒక బీజేపీ యొక్క పార్టీ ఈ రాజ్యాంగాన్ని మారుస్తామంటే ఏ పార్టీ వ్యతిరేకించలే. అప్పుడు ఒక్కడే ఒక్కడు కాన్షీరామ్ 20 లక్షల మందిని పోగు చేసిండు. ఢిల్లీలో నడిబొడ్డున మీటింగ్ పెట్టి ఎర్రకోట బద్దలేడట్టు, ఎవర్రా ఈ రాజ్యాంగాన్ని మార్చేది? ఈ దేశంలో మా రక్తంతో రాసుకున్న రాజ్యాంగం, వేల సంవత్సరాల తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీల సంఖ్యలని బద్దలు కొట్టుకున్న రాజ్యాంగం, ఈ రాజ్యాంగాన్ని ఎవర్రా మార్చేది? రాజ్యాంగం మారిస్తే భారతదేశాన్ని తలకిందులు చేసి పారేస్తాన్ని డాగేయబట్టి, బెదిరియబట్టి అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం ఆ కమిటీని వెనక్కి తీసుకున్నదని తెలియజేస్తున్నా. అదిగో అలాంటి మీటింగ్ జరిగినప్పుడు ఢిల్లీలో, ఆ మీటింగ్ లో తెలంగాణ నుంచి 2000 మంది యువకులను తీసుకొని పోయిన రైళ్లలో నేను ఢిల్లీ. అది పోరాటం ఢిల్లీలో. మండల్ కమిషన్ అమలు కావద్దని ఈ దేశంలో అగ్రకులాలంతా తిరుగుతున్నారు. అగ్రకులాలతో పాటు ఈ పిచ్చోళ్ళు అరవింద్ లాంటి వాడు కూడా మండల్ కమిషన్ వద్దని తిరుగుతున్నాడు. ఏ మండల్ కమిషన్ అయితే బీసీలను మంచిగా చదువులలో మీకు ఉద్యోగాలు కావాలా, రిజర్వేషన్లు కావాలా, ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే రిజర్వేషన్లు ఉన్నాయో బీసీలకు కావాలని మండల కమిషన్ వేస్తే దానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి తిరిగిండు. మండల కమిషన్ కి వ్యతిరేకంగా, దానికి వ్యతిరేకంగా కిషన్ రెడ్డి తిరిగిండు, బీజేపీ పార్టీ అధ్యక్షుడు. బీసీలకు రిజర్వేషన్లు రావద్దని కిషన్ రెడ్డి తిరిగిండు, బీసీలకు రిజర్వేషన్లు రావద్దని ఏబీవీపీలో ఉన్న రేవంత్ రెడ్డి తిరిగిండు, బీసీలకు రిజర్వేషన్లు రావద్దని కేసీఆర్, హరీష్ వాళ్ళ కొడుకు బిడ్డ మొత్తం బీసీలకు రిజర్వేషన్ రావద్దని మండల కమిషన్ కి వ్యతిరేకంగా 92 93లో వీళ్ళు మొత్తం మండల కమిషన్ వ్యతిరేకంగా పోరాడుతుంటే 18 సంవత్సరాలు లేని విశారదను వేలాది మందితో రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసిండు హైదరాబాద్ లో. నేను పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని, మీరు ముగ్గురు పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు. మీ పార్టీకి మీరు రాష్ట్ర అధ్యక్షులు మండల కమిషన్ కి వ్యతిరేకంగా ఉన్నారు, నా పార్టీకి నేను రాష్ట్ర అధ్యక్షుని. చిన్నతనంలోనే మండల కమిషన్ ను అమలు చేయాలని జెండా పట్టుకొని నడి బజార్లో కూర్చొని యుద్ధం చేసిన ఈనాడు 92లో. మరి ఎవరికి రాజ్యాంగం స్ఫూర్తి? మండల కమిషన్ కి వ్యతిరేకం, నువ్వు భూములు పంచడానికి వ్యతిరేకం, మా అందరికి చదువు చెప్పడానికి వ్యతిరేకం, మా అందరికి దవాఖాన కట్టేయడానికి వ్యతిరేకం, మాకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకం. మరి దేనికి నువ్వు అనుకూలం? దోసుక తినడానికి అనుకూలం, దోపిడీ చేయడానికి అనుకూలం. ఇదా రాజకీయం? ఇలాంటి జనాన్ని బస్సు ఎక్కించి బస్సులో 10 రూపాయల టికెట్ ఫ్రీ అంటే ఇదే విప్లవం? అంటే దీన్ని ఎవడన్నా మార్పు అంటాడమ్మా? బస్సు ఎక్కి దిగితే ఎక్కడ లేని సంతోషం, ఇక 10 రూపాయలు లేవు నీ బతుకి. ఎప్పుడు ఏనాడు 20 రూపాయలు చూడలేదమ్మా, 50 రూపాయలు చూడలేదమ్మా? అమెరికానో, లండనో, ఫ్రాన్సో, రష్యా పోయి రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం ఏం చేస్తుందని అడిగితే నేను బస్సులో ఆడవాళ్ళని ఉచితంగా ఎక్కిస్తానంటే దవడ పనులు రాలగొడతాడు ఆ దేశవాడు. బస్సు ఎక్కిస్తావు, ఇదే ఆ రాజ్యం అంటే. పావు కిలో మటన్ 200 రూపాయలు, 200 రూపాయల కరెంటు బిల్లు తగ్గిస్తావు, 400 రూపాయలు హాఫ్ కిలో ఏట మాంసం గ్యాస్ సిలిండర్ రేటు తగ్గిస్తావు. ఇదా? దమ్ముంటే, ధైర్యం ఉంటే,
శక్తి ఉంటే కేసీఆర్ లాంటి భూస్వాములు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రామసాయములు సురేందర్ రెడ్డి లాంటి భూస్వాముల దగ్గర గవర్నమెంట్ భూములు, ఇనాము ల్యాండ్స్, మొత్తం ల్యాండ్స్ అన్ని రికవరీ చేసి లక్షల ఎకరాలు తీసుకొచ్చి మా అందరికి భూమి పంచు. అప్పుడు ధైర్యం ఉన్నది రేవంత్ రెడ్డికి అని చెప్తా నేను. ధైర్యం ఉన్నది నీకు, దమ్మున్నది నీకు అని చెప్తా. నేనే చెప్తా నీకు, నువ్వు భూమిని పంచు, మా అందరికి మనిషికి ఎకరం పంచు, అరెకరం పంచి దాంట్లో వాటర్ సోర్స్, అరెకరంతో బతుకుతాం మేము. బస్సు ఎక్కిస్తావు, బస్సు ఎందుకు? బస్సే ఇచ్చాయి మాకు, మేము బస్సు నడుపుకుంటాం. ఆ బస్సు వేసుకొని ఇంటికి పోండి అమ్మా, మొత్తం కండక్టర్ బేరిచ్చి ఆ బస్సు నడుపుకోండి మీరు. బస్సు వద్దు పోని విమానం ఎక్కిస్తే ఎవడన్నా సరే అంటాడు. బస్సు ఎక్కిస్తావు, బస్సు వద్దమ్మా, మనం కోరుకునేది భూమిని కోరుకోవాలా. కేంద్ర పార్లమెంటులో అక్కడ ఒక చట్టం ఉంటుందమ్మా. ఇందిరాగాంధీ అని దేశాన్ని పరిపాలించింది, ఈయన్నే పార్లమెంటు సభ్యురాలైంది మెదక్లో, ఆ నుంచి ప్రధానమంత్రి అయింది. ఏ తాతని మన అయ్యని బాగు చేసిందమ్మా? ఎవరిని బాగు చేసింది? ఏ తండ్రిని ఏ అయ్యని బాగు చేసింది? పార్లమెంట్లో కూర్చొని పెన్ను తీసుకొని 5 సెకండ్లలో ఒక సంతకం చేస్తే, 5 సెకండ్లు ఎంత? 5 సెకండ్లలో ప్రధానమంత్రి ఒక సంతకం చేస్తే దేశంలో ఉన్న భూమి మొత్తం పేదలకు పంచవచ్చు. ఈ పని ఎందుకు చెయ్యట్లేదు అని నిలదీస్తున్నాయి ఈ వేదిక నుంచి అన్ని పార్టీలని. మరొక 5 సెకండ్లలో ఒక్క సంతకం చేస్తే దేశంలో ఉన్న 100 కోట్ల మంది పేదోళ్ళకి ₹1 ఖర్చు కాకుండా దవాఖానాలు కట్టి హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్లో మనందరికీ వైద్యం చేసి నిండు 100 ఏళ్లు బతకడానికి ఒక్క సంతకం చేయొచ్చు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి. ఎందుకు చేయట్లేదని అడుగుతున్నా. మీరు ఆలోచించాలి అమ్మలారా, జ్ఞానం లేకుండా బతకొద్దు. ఒక దేశంలో ఇట్లనే ప్రయాణం చేస్తుంటే మా ఇంట్లో ఆడవాళ్ళకి మంచిగా 3 పూటల తిండి ఉందా అని అన్నారట. మన దేశం నుంచి పోయినోడు, ఆ దేశంలో బ్యాంకాక్లో ఇది, మా ఊర్లో మా ఇంట్లో మా ఆడవాళ్ళకి అంతా అన్నం ఉంది, మంచిగా 3 పూట్ల అన్నం ఉందా అన్నాడట. అక్కడ ఉన్నాం అన్నదట. మరి జ్ఞానం ఉందా అని అడిగిందట. 3 పూటల అన్నం కాదు, జ్ఞానం ఉంటే 3 తరాల అన్నం సంపాదించుకోవచ్చు. జ్ఞానం ఉందా? లేదు. జ్ఞానం లేదు మనకి. నేను అంటున్నా, 5 సెకండ్లు సంతకం చేస్తే మనందరికీ దవాఖానాలు ఉచితంగా వస్తాయి. ప్రధానమంత్రి సంతకం చేస్తే, ప్రధానమంత్రి మోడీ సంతకం చేస్తే మన బిడ్డలందరినీ అమెరికా లాంటి స్కూల్స్లు కట్టించి స్కూల్లో చదివియచ్చు ఒక సంతకం చేస్తే. ఇంకో 4వ సంతకం చేస్తే మనందరికీ ఉద్యోగాలు వస్తాయి. మరి ఈ పని మోడీ ఎందుకు చేయట్లేదో తెలుసామా? భూమిని మొత్తం పంచితే మరి ఈ రాజ్యంలో ఉన్న అగ్రవర్ణాలు, పెట్టుబడిదారులు, అంబానీ, ఆదాని ఇలాంటి కాంట్రాక్టర్లంతా ఉంచుతారా ప్రధానమంత్రిని? గొంతుకు తాడు కట్టి గోదావరిలో దింపుతారు. నువ్వెందుకు పంచుతున్నావు భూమి అంటారు. అందుకని వీళ్ళు కాంట్రాక్టర్ల కోసం, అగ్రకులాల కోసం, భూస్వాముల కోసం మనకి భూమిని పంచరు. పోనీ దవాఖానాలు ఏమన్నా మనందరికీ ఫ్రీగా పెడితే, అపోలో హాస్పిటలోడు, యశోద హాస్పిటలోడు, అరే నువ్వు వీళ్ళందరికీ వైద్యం చేయిస్తే మా ప్రైవేట్ హాస్పిటల్ మేము ఎట్లా నడుపుకోవాలరా అని ఉరితాడు బేని ఉరి పెడతారు ముఖ్యమంత్రికి. ఎందుకు? యశోద హాస్పిటల్, అపోలో హాస్పిటల్, యశోద హాస్పిటల్ ఏమో కేసీఆర్కి ఇస్తాడు సందాలు, అపోలో హాస్పిటల్ రెడ్డి గారేమో రేవంత్ రెడ్డికి సందాలు ఇస్తాడట. ఈ 2 హాస్పిటల్కి లక్ష కోట్ల రూపాయలు గవర్నమెంట్ వచ్చాక చెక్కులు ఇస్తారు వీళ్ళు, ప్రభుత్వ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి. ఇక ఈ ముఖ్యమంత్రులు మనకు హాస్పిటల్ ఎట్లా కట్టిస్తారమ్మా? పోనీ మనందరికీ ఉచితంగా ప్రైవేట్గా విద్య చెప్పించి మనకి కార్పొరేట్ స్థాయి విద్య చెప్పిస్తారా? ప్రైవేట్ స్కూల్స్ కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల ప్రైవేట్ స్కూల్స్ వాడు తాడు వేరి ముఖ్యమంత్రికి ఉరి పెడతాడు. ఎందుకంటే వాడే సందాలు ఇస్తాడు కాబట్టి. ఇంత మతలబు ఉన్నది కదా అమ్మ ఇందులో. అదే పేదవాళ్ళమైన మనం రాజ్యానికి వస్తే, పేదవాళ్ళమైన మనం సింహాసనం మీద కూర్చుంటే భూమి తలకిందులయ్యే విప్లవాన్ని తీసుకొస్తాం. భూమిని పంచుతాం. మొదట భూమిని పంచి మన బిడ్డలందరికీ కార్పొరేట్ వైద్యాన్ని, కార్పొరేట్ విద్యని మన బిడ్డలు కూడా అమెరికా పోయేటట్టుగా మొత్తం ఇక్కడి నుంచి విమానంలో ఫ్రీగా పంపుతాం, బస్సులు ఎక్కినట్టుగా. పొద్దున పోయి అమెరికా పోయి సాయంత్రం రావచ్చు. అలాంటి ఫ్లైట్లలో, జెట్ ఫ్లైట్లలో తిప్పుతాం మేము. మనం తిప్పుకోవచ్చు రాజ్యం వస్తే. కానీ ఆనాడే అంబేద్కర్ పసిగట్టిండు, అయ్యా మీ బాధలు పోవాలంటే, మీ దుఃఖం పోవాలంటే, మీ కన్నీళ్లు పోవాలంటే, రోజు కడుపులో పేగులు పట్టేటట్టుగా ఏడుస్తున్నారే, మీ ఏడుపు, దుఃఖము, బాధలు, కష్టాలు పోవాలంటే దేవుడికి కాదు దండం పెట్టాల్సింది, పార్లమెంటుకు దండం పెట్టండి, దాన్ని తయారు చేసిన అని చెప్పిండు అంబేద్కర్. ఎందుకు?
ఆ పార్లమెంట్లో దేవుణ్ణి కూర్చోబెట్టబోతున్నా. నా అణగారిన కులాలకు సంబంధించిన నా బీసీ ఎస్సీ ఎస్టీ దేవుళ్ళను కూర్చోబెట్టి వాళ్ళతో పరిపాలన చేపిస్తా, దేశాన్ని స్వర్గంగా మారుస్తా అని అంబేద్కర్ అన్నాడు. అన్న గంటకే దెయ్యాలు పోయి కూర్చున్నాయటమ్మ పార్లమెంట్లో. ఏ దెయ్యాలు? ఈ స్క్రూ డ్రైవర్ దెయ్యాలు, ఈ అగ్రవర్ణ దెయ్యాలు, వీళ్ళంతా అగ్ర కులాలు పోయి పార్లమెంట్లో కూర్చొని భూమిని దొంగలించిండ్రు, మన చదువులు రాకుండా దొంగిలించిండ్రు, మనకు హాస్పిటల్ రాకుండా దొంగిలించిండ్రు, మన చేతికి పని లేకుండా దొంగిలించిండ్రు. నేను ఒకటే అడుగుతున్నా, లక్షల మంది ఆరుమూరు నుంచి దుబాయ్ పోతారు. సిగ్గు శరం ఉందా ఈ దేశ పాలకుడికి? వాని తల్లిదండ్రుల్ని, భార్య పిల్లల్ని, సంటి పిల్లల్ని ఇవాళ పెళ్ళైతే రేపు ముసలోళ్ళు రేపు చేస్తుంటే ఇవాళ ఆరుమూరు నుంచి దుబాయ్ పోతున్నారు కదా. నేను అంటున్నా, సిగ్గు శరం ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఉంటే ఒక్క మనిషిని ఆరుమూరు నుంచి దుబాయ్ పోకుండా ఇక్కడ పని కలిపి మాకు అదే డబ్బులకి. నీకు సిగ్గున్నదా? ఈ దేశం నుంచి ఎందుకు పోతారు? వాడికి ఎందుకు తల్లిదండ్రులు వదిలిపెట్టి భార్య పిల్లలు వదిలిపెట్టి పోతారు? ఒక పని కలిపియవా? ఇక్కడ ఉన్న 1,00,000 మంది 2 లక్షల మంది ఉన్నారు కదా ఆడ. ఈ 2 లక్షల మందికి ఒక BHEL లాంటి కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టావు? నువ్వు ఒక పెద్ద ఫ్యాక్టరీని తీసుకొచ్చి ఎందుకు పెట్టావు? లేదంటే 100 మందిని కోఆపరేటివ్ సంఘాలు పెట్టి ఒక్కొక్క 100 మందికి 50 కోట్లు 100 కోట్లు ఇచ్చి వస్తువులు ఎందుకు తయారు చేయించావు? నువ్వు తయారు చేస్తే కంపెనీ వచ్చి నీ ఉరిపోస్తాడు కాబట్టి నీకు. అంటే డబ్బు సంపద రాజ్యం 10 మంది చేతిలో పెట్టి మా నోట్లో మన్ను కొట్టి రోజుకు 1,00,000 మందిని చంపుతంటే, రోజుకు 1,00,000 మంది. అందుకనే ఏ ప్రధానమంత్రి సింహాసనం మీద కూర్చున్నాడో ఆ ప్రధానమంత్రి సమయంలో, ఏ ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చున్నాడో ఆయన పరిపాలించే సమయంలో ఎంతమంది అయితే మనం చచ్చిపోయినామో ఈ సావులు మొత్తం అతనే సంపిండు అని వేదిక మించి చెప్తా ఉన్నా. నేను నువ్వే చంపినావు, 100% నువ్వే చంపినావు. ముఖ్యమంత్రి మీద ప్రధానమంత్రుల మీద మర్డర్ కేసు నమోదు చేయాలా? మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే పోస్ట్ మార్టం తీసుకుపోతారు. పోస్ట్ మార్టం తీసుకుపోయి ఇక మనం చేపలు కొనుక్కోవాలి, 10 రూపాయలు పెట్టి చేపలు బ్లేడ్లు కొనుక్కొని పోస్ట్ మార్టం ఉడికి ఇవ్వాలి. వాడు మొత్తం కోసి ఎట్ట చచ్చిండు అని చెబుతారు. ఎట్ట చావలే, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వల్ల చచ్చిండు వాడు, అంతే. ఏమీ లేదు ఇక్కడ కారణం. వాళ్ళే భూ పెట్టలే, వాళ్ళే ఉద్యోగం ఇవ్వలే, వాళ్ళే భూమి పంచలే, వాడే చదువు చెప్పలే, మనాదుల పాలు చేసి మంటలు గడపబట్టే మా చుట్టాలు మొత్తం చచ్చిండ్రు. ఈ సాగు కారణం ముఖ్యమంత్రి ప్రధానమంత్రులే కారణం. సంపద పంచినట్టయితే మేము బతుకుతుంగా, ఈడ ఉద్యోగాలు కల్పించినట్టయితే మేము ఆరుమూరు నుంచి ఆఫ్ఘన్ ఆ దేశాలు పోగపోయేటోళ్ళం కదా. కళ్ళ ముందు తల్లిదండ్రులు భార్య పిల్లలతో పెట్టుకొని సంతోషంగా బతికేటోళ్ళం కదా. ఇన్ని కష్టాలు పెడతారమ్మా. మరి చివరికి ఈ బడ్డు బైరాగులకు ఓట్లేసేది ఎవరు? మనం కాదుగా, మనమేనా? మరి ఇప్పుడు ఎవరికి ఉండాలా? శరం ఎవరికి ఉండాలా? శరం మనకుండాలా. వాడు అడిగిండు అనుకో, ఈడికి పోతాడు. ఎవడేమన్నా మిమ్మల్ని ఓటు, నేను పచ్చి బోకర్ గాడిని, నా మాటలు నమ్మి మీరెందుకు ఓటేస్తారని వాడు వచ్చి అంటే ఈడికి, వాడు వచ్చి అంటే అప్పుడు మన దగ్గర సమాధానం ఉందా? కేసీఆర్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి వచ్చి మేము పచ్చి బోకరగాళ్ళమయ్యా, మా మాటలు మీరు ఎందుకు నమ్మిర్రా అన్నాడు అనుకో, నీ దగ్గర సమాధానం ఉందా? లేదు. అందుకనే మన జాతిలో కుల సంఘాలు పుట్టకొచ్చినాయి అమ్మ. ఈ కుల సంఘాలకి ఏం మాయరోగం పుట్టిందో, ఒక్కోడు 30 years ఇండస్ట్రీ అమ్మ ఈ కుల సంఘాలది. ఇలా బతుకంతా ఏంటంటే బీజేపీ పార్టీకి ఓట్లేయించి వాడి దగ్గర లచ్చలు తీసుకోవటం, తాగుడు తీసుకోవటం, తందనాలు ఆడటం. మన మాదిగోళ్ళ దగ్గరకు వచ్చి వర్గీకరణ అని ఒకడు, బీసీ బిల్లు వారి ఒకడు, వర్గీకరణ చేయడాట అని ఒకడు, చేతడాట అని ఒకడు, మాల సంఘాలు, మాదిగ సంఘాలు, బీసీ కుల సంఘాలు ఏ రెడ్లు రావులైతే వాళ్ళ పాదాలని మన నెత్తి మీద పెట్టి మన తాతల్ని అయ్యల్ని సంపినరో ఆ సంపినోడికి ఓట్లేయమంటారమ్మా. వీడు మనిషి మనుబోతా, వీళ్ళు ఏమనుకోవాలమ్మా ఈ కుల సంఘాల నాయకుల్ని? ఆ కుల సంఘాల నాయకులు అగ్ర కులాల కన్నా ప్రమాదకరం. ఈ కలుపు మొక్కల్ని పీకవతల పారేయమంటన్నా, చెప్పు తీసుకొని తరవమంటన్నా ఈ కుల సంఘాలు. సిగ్గున్నదిరా మీకు? కుల సంఘాలకి సిగ్గున్నదిరా? 15 ఏళ్ల నుంచి నేను పాదయాత్ర చేస్తాను కదా. మేము అంబేద్కరిజం అంటే నువ్వు అంబేద్కర్ అంటావు, మేము కానిశ్రామ్ అంటే నువ్వు కానిశ్రామ్ అంటావు, మేము రాజ్యాంగం అంటే నువ్వు రాజ్యాంగం అంటావు, రాజ్యాధికారం అంటావు. మరి ఇన్ని చెప్పి నువ్వు రెడ్డి వెలమదొరల పార్టీలకి టికెట్లకు ఓట్లు ఎట్లా ఇప్పిస్తాను నువ్వు? అది పాపం కాదు? ఒక్క మాట అర్థం చేసుకోండి అమ్మా. 6% లేని తుర్కోలు ఒక పార్టీ పెట్టుకొని హైదరాబాద్లో పార్లమెంటుకి పోటీ చేస్తాడు అసదుద్దీన్ ఓవైసీ. వాళ్ళ ఓట్లు ఉన్నది 6%. 6% ఉన్నోడేమో పార్టీ పెట్టుకున్నాడు, 60% ఉన్న బీసీలేమో అడక తింటారటమ్మా అగ్ర కులాల దగ్గర. అయ్యా మాకు సీటు ఇవ్వండి అయ్యా. అదేదో పూరి జగన్నాథ్ గారి సినిమాలో బిచ్చం పడుకుంటారు చూడు, బిచ్చగాళ్ళంతా బాబా అని.
ఇక అది బీసీలది మాదిగోళ్ళ పరిస్థితి. ఈ మాదిగోళ్ళకి బీసీలకి వీళ్ళంతా కలిసి ఈ బాబు అని వీళ్ళంతా పోయి అడుగుతారట, ఎవరినిరా మేము అడిగేది, తుర్కోలం 6% ఉన్నాం, హైదరాబాద్ మాదే, మా తుర్కోలం మేమే పార్టీ పెట్టుకొని మేమే పార్లమెంట్ లో పోయి మా తుర్కోలని మేము రక్షించుకుంటామని ఆయనకి సిగ్గున్నది, ఆత్మగౌరవం ఉంది కాబట్టి పార్టీ పెట్టుకొని వాడే పార్లమెంట్ లోకి పోతాడు. 60% ఉన్న బీసీలు బాబే, 10% ఉన్న మాదిగలు బాబే. ఈ బిచ్చగాళ్ళకి సిగ్గు లేదు, శరవు లేదు. 30 ఏళ్ల నుంచి ఇదే బతుకు. గౌరవంగా బతకాల, సిగ్గు శరంతో బతకాల. మానవ పుట్టుకంటేనే ఆత్మగౌరవంతో బతకటం. ఆకలి కన్నా ఆత్మగౌరవంతో బతకడం మనిషి పుట్టుకకు అర్థం. అట్లా బతకకుండా ఈ కుల సంఘాలు పెట్టుకొని పార్టీల దగ్గరికి పోయి ఆ పార్టీలకు ఓట్లు వేయించే బోకర్గాళ్ళు తయారైనరమ్మా మన కులాలల్లా. ఈ బోకర్గాళ్ళని ఎప్పుడైతే మనం ఎల్లగొడతామో ఈ జాతులు అప్పుడు బాగుపడతాయి. అంబేద్కర్ సిద్ధాంతం అంటే పండగలు, ఫంక్షన్లు, సెలబ్రేషన్స్, విగ్రహాలు మేము ఆడ చేసినాం ఈడ చేసినాం కాదు. అంబేద్కర్ అంటే బలహీనులందరినీ పోగు చేసి బలవంతుని సమాధి చేయడమే అంబేద్కర్ సిద్ధాంతం. పీడితులందరినీ పోగు చేసి పీడకుని సమాధి చేయడం, సాంస్కృతికంగా సమాజాన్ని మార్చడం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వ, సోదరభావాన్ని నిర్మించడం, సమానత్వాన్ని నిర్మించడం. అందుకనే ధర్మ సమాజ్ పార్టీ అంబేద్కర్ కలలు కన్నట్టుగా ఇగో పార్లమెంటులో దెయ్యాలను ఎల్లగొట్టమన్నాడు అంబేద్కర్, దేవుళ్ళని ప్రతిష్ఠించమన్నాడు. అందుకనే ఇగో నిజామాబాద్ పార్లమెంటు నుంచి సుమన్ అనే దేవుణ్ణి పార్లమెంట్లో కూర్చోబెట్టడానికి ఈ ఎన్నికల రణరంగంలో దింపినాం. మొన్న మోడీ అంటాడమ్మా, వామ్మో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీ తాలి పుస్తకాలు గుంజుకుంటారు తుర్కోళ్ళు వచ్చి, మీ భూమి గుంజుకుంటారు తుర్కోళ్ళు వచ్చి, మీ ఇళ్ళు గుంజుకుంటారు, మీ మంచాలు బొచ్చెలు బువ్వ గిన్నె లూటీ చేస్తారని అంటాడు. మోడీని ఒక మాట అడుగుతున్నా, 2000 సంవత్సరాల నుంచి ఊళ్ళో దొరలు మమ్మల్ని బీక తినలే, చెప్పు తీసుకొని మా అయ్యల్ని కొట్టలే, మా భూముల్ని లాక్కోలే, మా తిండిని లాక్కోలే, మా రక్తం తాగలే. ఇది కనపడలేదా మోడీకి? ఇది కనపడలేదా? 2000 సంవత్సరాల నుంచి మా రక్తం తాగుతున్నారే 10% అగ్రకులాలు, మరి మోడీకి ఇది కనపడలేదా? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తుర్కోళ్ళు తాలిపుస్తలు గుంజకపోతారని చెప్తున్నావే, వస్తే గుంజకపోతారన్నవే. మరి 2000 సంవత్సరాల నుంచి 10-15% లేని దొరలు అగ్రకులాలు మమ్మల్ని ఏం చేసిండ్రు? ఇది కనపడలేదా మీకు? ఏం మాటలు చెప్తాను? ఒక పక్కన ఆయన, ఓ పక్కన రేవంత్ రెడ్డి, నా ముఖ్యమంత్రి కాగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇస్తా. మరి మేమేం కావాలి? మరి మేమెప్పుడు ఇంకా మా చెయ్యి నీ చేతిలోనేనా అన్నట్టుంది బొమ్మరిల్లా. ఎంతకాలం నాయన మా చెయ్యి నీ చేతిలా? ఇప్పుడన్నా వదిలిపెట్టు, మా రాజ్యాన్ని మేము తెచ్చుకుంటాం. వదిలేయి. నీ 4% రేట్లతోటి మీటింగ్ పెట్టదు, రెడ్డి దొరసాలతోటి. నీ 4% లేరు కదా నీకు, నువ్వు 4% నీ 4% జనంతో మీటింగ్ పెట్టు. మీటింగ్ ఒక్కడిదన్నా అయిద్దా? ఒక్కడి మీటింగ్ అన్న సక్సెస్ అయిద్దా? గొడ్లను తోలకపోయినట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీలకి పులిహోర పొట్లాలు 150 ఇచ్చి కాలిపోయే ఎండలలో మీటింగ్ పెట్టారు. మొన్నట ఒక మీటింగ్ జరిగిందటయా, ఇది నిజం, జోక్ కాదు ఇది. మొన్న ఒక మీటింగ్ జరిగిందట, కాంగ్రెస్ వాడి మీటింగు, దాని ఎమ్మటే బీఆర్ఎస్ వాడి మీటింగ్ అట. జనం అంతే ఉన్నారట. వేదిక ఒకటే పోయి ఇంకో వేదిక వచ్చిర్రట. ఆ కిరాయికి వచ్చిన మనుషులు సార్ వీళ్ళు ఇంతే కూర్చుంటారు అంటాడు వాడు. ఆ మీటింగ్కి వీడే, ఈ మీటింగ్ వీడే, మన సాయంత్రం కూడా వీలే సార్ ఇక్కడనే. ఒక్క వేదిక మీదనే మారిద్దట. ఇది ఇలా బతుకు, ఇలా బైరాగి బతుకు. మీ దొరసాని వచ్చి మీటింగ్లో కూర్చోదు. ఇంకా మేమే ఎండలో పడి లారీలలో పోయి ఎక్కాలా. మేమే పోయి ఆ గొడ్లని మేకలను ఆదివారం తీసుకుపోయి కోళ్ళని తీసుకుపోయి బలిచ్చినట్టుగా ఇగో మా జనాన్ని రోజు బహిరంగ సభలకు బలిస్తారు. మరి మాకు రాజ్యం ఇయ్యవైతివి, భూమి ఇయ్యవైతివి, చదువు ఇయ్యవైతివి, వైద్యం ఇయ్యవైతివి, మరి మాతో ఏం పనిరా నీకు మీటింగ్కి? మా దగ్గరికి ఎందుకు వస్తున్నారా సిగ్గులేనోడా? మా జనాన్ని మీటింగ్లకు ఎందుకు పట్టకపోతారు? నువ్వు రాజ్యం మంచి, భూమిని పంచు, వైద్యమి అన్ని ఫారెన్లో మిగతా దేశాల్లో ఈ 5 డిస్ట్రిబ్యూట్ ఏనాడో అయిపోయినాయి అమ్మ, ఏనాడో అయిపోయినాయి 5. మనకి ఏమీ లేదు, ఇలాంటి ఆలోచనలు లేవు. అందుకనే ఈ రేవంత్ రెడ్డి రాజ్యాంగానికి వ్యతిరేకం. 8 పార్లమెంటు స్థానాలు ఇక్కడ. నేను ఒకటే అడుగుతున్నా, నిజామాబాద్ పార్లమెంట్లో 96% బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలు ఉన్నారు కదా. 3% లేని రెడ్లకి, జీవన్ రెడ్డికి నువ్వు పార్లమెంట్ టికెట్ ఇచ్చినావు కదా. అంటే నువ్వు ఆల్రెడీ మాకు ఇక్కడ రావాల్సిన రిజర్వేషన్ దొప్పుకొని పోయినావు కదా. అంటే మాకు రావాల్సిన రిజర్వేషన్ తీసేసినావు కదా.
రాజ్యాంగం మారుస్తాడు బీజేపీ కూడా వచ్చి రాజ్యాంగం మార్చి రిజర్వేషన్ తీసేస్తాడన్నావు. నువ్వు ఆల్రెడీ తీసేసినావుగా జీవన్ రెడ్డికి ఇచ్చి. 96% ఉన్నటువంటి మాకు రావాల్సిన టికెట్ నువ్వు ఆయనకి ఎట్లా ఇస్తావా? అంటే ఒక్క 4 రోజులు కూడా ఖాళీగా ఉండడు అనమాట. ఆడ ఎమ్మెల్యే కావాలా, ఆడ ఎమ్మెల్యే ఓడిపోతే వీడికి రావాల్సిందేనా? మరి మీరు 2000 సంవత్సరాలు అన్నిటికీ దూరంగా ఉండాలా? మీరు మాత్రం 4 రోజులు ఓపిక పట్టరా రాజ్యానికి? అట్లా 8 పార్లమెంట్లమ్మా. తెలంగాణ పునర్నిర్మాణం అని ఒక ఆయన వెలమాయన బయలుదేరిండు. ఊరిని అమ్మ తెలంగాణ పునర్నిర్మాణం అంటే మనందరికీ బువ్వ దొరికిద్దేమో, తిండి దొరికిద్దేమో, అన్ని దొరుకుతాయేమో అని మనం అనుకున్నాం. అది కాదట. కేసీఆర్ లోపల ఇంట్లో ఒకటి చెప్పిండారా, అరే తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఆ పిచ్చోళ్ళంతా మనకి రేషన్ కార్డులు వస్తాయి, మనందరికి ఉద్యోగాలు వస్తాయని అనుకుంటారా? తెలంగాణ పునర్నిర్మాణం అంటే పాతకాలం రోజుల్లో మనకి వెలమూలకి రాజ్యాలుండే అవి తీసుకురావడమేరా పునర్నిర్మాణం అన్నాడట. అది అసలు సంగతి. ఈ సంగతి తెలుసుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ పునర్నిర్మాణం అని పాపం ఈయన బయలుదేరిండు. ఈయనేమంటాడట, రెడ్లతో 500 సంవత్సరాలు అసలు తెలంగాణని పరిపాలించింది మనం రెడ్లం రా, ఆ రెడ్ల రాజ్యాన్ని తెచ్చుకోవాలని ఈయన చెప్తాడట రెడ్లకి. అందుకనే బాహాటంగా ఓపెన్గా రెడ్ల మీటింగ్కి పోయి అన్ని పార్టీల రెడ్లని పక్కన పెట్టుకొని, ఏ పార్టీలో ఉన్న రెడ్లైనా మనం అందరం ఒకటే, మనం ఈ రాజ్యాన్ని వేలే అర్హత రెడ్లకే ఉంది అని చెప్పిండాడ. ఇప్పుడు ఆ సిద్ధాంతం ప్రకారం మెదక్లో కాంగ్రెస్ పార్టీకి నీలం మధు పోటీ చేస్తాడు. ఆయన రెడ్డి సిద్ధాంతం ప్రకారం వెంకటరామిరెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరికి సపోర్ట్ చేయాలా? నీలం మధు ముదిరాజు కాంగ్రెస్ పార్టీ, వెంకటరామిరెడ్డి బీఆర్ఎస్. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి రెడ్డి సిద్ధాంతం కదా, కాంగ్రెస్ పార్టీ ముతరాసాన్ని ఓడగొట్టి బీఆర్ఎస్ వెంకటరామిరెడ్డిని గెలిపించుకోబోతుండే. అదే ఆయన రెడ్డి సిద్ధాంతం. వీళ్ళంతా ఒకటి, వీళ్ళందరూ ఒకే క్లబ్లలో కలుస్తారమ్మా. ప్రచారం చేసి అన్ని పార్టీల నాయకులు హైదరాబాద్లో ఒకే క్లబ్లో కలుస్తారు. మనం వీడి ఆ పార్టీ, వాడి ఈ పార్టీ, వీడి ఫంక్షన్ మనం పోయేది, మన ఫంక్షన్ వాడు పోయేది లేదు, వీడి పార్టీ వాడి జెండా అని మనం కోపతాపాల మీద కొట్టుకొని సస్తున్నాం మనం. అందుకని మన బతుకుని మార్చేది ఏకైక విషయం అమ్మా, ఒకటే గుర్తుపెట్టుకోండి. పాపం తగిలిద్ది అంటారు కామా. మన తాతల్ని, అయ్యల్ని, ముత్తాతల్ని 2000 సంవత్సరాలు చంపి మనల్ని పీక్క తిన్న అగ్రకులాలకు ఓట్లేస్తే పాపం తగిలి చచ్చిపోతాం అమ్మా. చచ్చిపోయినాం కూడా ఆల్రెడీ అమ్మా. భారత రాజ్యాంగం నుంచి అంబేద్కర్ మెదడులో నుంచి ధర్మ సమాజ్ పార్టీకి చెప్పుల గుర్తుకు ఓటేనమ్మా. మీ అందరికి పుణ్యం కలిగిద్ది, మన బిడ్డలు బాగుపడతారమ్మా. నువ్వెట్లమ్మా? నువ్వు ఒక దొర కింద పనిచేసి ఒక దొర బాంచన్ని దండం పెడతాను దొరల కాడ బతికినటువంటి మన తాతలు ఇంత సెంటి భూమి వేయలే. 50 ఏళ్ళైనా మన తాతలు వాడి గడిలో పనిచేసిన సచ్చిండంటే ఏడ్రా వాడు కనపడట్లేదురా మీ అయ్యా. అప్పటికే 14 ఏళ్ళే సచ్చిండా అంటే సచ్చిండ అన్నది కూడా మన ఇంట్లో వాని ఇంట్లో పనిచేసేవాడు మనోడు సచ్చిండ అన్నది కూడా వాడికి సంబంధం లేదు. వాని ఇంట్లో పశువు చస్తే ఏడతాడట, మన జీతగాడు చస్తే సచ్చిండా వాడు అని అంటారు. అలాంటి వాడికి మనం ఓట్లేస్తున్నాం మనం. ఇదా మన జీవితం? అందుకనే ఈ దేశాన్ని మార్చాల్సిన బాధ్యత బీసీ ఎస్సీ ఎస్టీ చదువుకున్న యువకుల మీద ఉందని మరొకసారి చెప్తున్నా. మనమే మార్చాలి దేశాన్ని. రాజ్యాంగాన్ని తీసేయబోతున్నారు. రాజ్యాంగాన్ని తీసుకుపోయేది బీజేపీ ఒకటే కాదు తీసేసేది, కాంగ్రెస్ తీసేస్తుంది. అన్ని చోట్ల దిగ్విజయ్ సింగ్ అని ఉన్నాడు మధ్యప్రదేశ్లో. దిగ్విజయ్ సింగ్ పోటీ చేసే గ్వాలియర్ ఆ ప్రాంతంలో అయ్యా, ఆయన క్షత్రియుడు ఠాగూరు. ఆయన పోటీ చేసే దగ్గర 1% అగ్రవర్ణాలు ఉన్నారట. 99% బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలేనట. మరి దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ వాడు ఎట్లా పోటీ చేస్తున్నాడు అంటే ఆల్రెడీ నువ్వు రిజర్వేషన్ తీసేసినావు. అంటే రేపు ఎన్నికైనాక అప్పుడు అంటే ఏమంటాడు కాంగ్రెస్ వాడు, మరి ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నావా? మరి రేపు నువ్వు ప్రధానమంత్రి అయినాక పార్లమెంట్లో కూర్చున్నాక మరి అప్పుడు మేము జీవో తీసుకొచ్చి అప్పుడు మేము ఇస్తాం మీ అందరికీ, అప్పటిదాకా జీవో అంటాడట. కులగాడ జీవో ఎవడో భార్యని మెత్త కొడతాడట, బాగా ఎముకలేరు కొట్టి చంపుతాడట. అరే చంపబాగరా అంటే నా భార్యను కొట్టకుండా ఉన్న జీవో ఒకటి తీసుకురా, అప్పుడు మాత్రం కొట్టడం ఆపుతా అంటాడట. ఇక అట్లుంది ఇలా బతుకు. అందుకనే ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చేటువంటి కుట్రలలో బీజేపీ భాగస్వామే, కాంగ్రెస్ పార్టీ భాగస్వామే, ఈ రాజ్యాంగాన్ని మార్చడంలో బీఆర్ఎస్ భాగస్వామే. అసలు కమ్యూనిస్టు పార్టీలు భారత రాజ్యాంగానికి మొదటి నుంచి వ్యతిరేకం. ఇది భూస్వాముల ఏజెంటు అంబేద్కర్ భూస్వాములకు అనుకూలంగా రాసిండని అంబేద్కర్ మొదట అవమానించింది కమ్యూనిస్టులు. ఆ విధంగా రాజ్యాంగాన్ని మార్చే పాపంలో బీజేపీకి ఎంత వాటా ఉందో కాంగ్రెస్కి అంతే వాటా ఉంది, రెండిటికి ఎంత వాటా ఉందో బీఆర్ఎస్కి అంతే వాటా ఉంది, కమ్యూనిస్టు పార్టీకి అంతే వాటా ఉంది. కానీ రాజ్యాంగ పుస్తకం నుంచి
అంబేద్కర్ ఆత్మ నుంచి భూమిని చీల్చుకొని బీసీ ఎస్సీ ఎస్టీలని బతికించడానికి వచ్చిన తల్లి లాంటి పార్టీ ధర్మ సమాజ్ పార్టీ. దీనికి ఓటేయండి, పుణ్యం కలిగితే ఓటేయండి. గ్రామ గ్రామం పోయి మన వాళ్ళకి చెప్పండి, ఇంటింటికి పోయి చెప్పండి. మనిషి అంటే చరిత్రలో నిలబడాలమ్మా. సచ్చినాక మన గురించి చెడుగా చెప్పుకోవద్దమ్మా. పీనికి అవతల పాడేసి మన గురించి ఎవడు పట్టించుకోండి అంటే అది జీవితం కాదమ్మా, అది జంతువుతో సమానం. సమాజంలో నిలబడాలి, ఒక పోరాటం చేయాలి, విలువతో నిలబడాలి. ఒకటి మీద ఒకే స్టాండర్డ్తో, ఒకే ఆలోచన విధానంతో కాంప్రమైజ్ కాకుండా ఒకే మాట మీద బతికితే అతనికి సమాజంలో ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని మరొకసారి చెప్తాను మీ అందరికీ. అందుకని జాగ్రత్తగా ఈ మాటలు వినండి. పుణ్యం పాపం అనుకుంటున్నాం, మీరు నమ్ముతారో నమ్మరో పక్కన పెడదాం. ఆ పుణ్యం పాపం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, మనకి ధర్మ సమాజ్ పార్టీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షిస్తే మనందరం బతికేదమ్మా. 90% ఉన్న మనం ఇగో ఈ దేశం మొత్తాన్ని, ఆస్తిని, సంపదని, రాజ్యాన్ని, భూమిని పంచుకుంటే మన బిడ్డలు ఆనందంగా చల్లగా బతుకుతారు. నువ్వు దీనికి ఓటేసి రాజ్యంలోకి తీసుకొస్తే నీకు పుణ్యం తగిలిద్ది. కానీ మనందరినీ 2000 సంవత్సరాలు దోచుకొని మనం సావుకి కారణమైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి ఓటేస్తే మనకి పాపం తగిలిద్దమ్మా. ఈ జాగ్రత్తగా అర్థం చేసుకొని మనం సుమన్ అనే వ్యక్తిని ఢిల్లీ పార్లమెంటులో పంపించి అక్కడ కూర్చోబెడితే వర్గీకరణ బిల్లు కోసం పోరాటం చేస్తాడు. ఎన్నాళ్ళో మాదిగలకి న్యాయం జరగాలని. అదే సుమన్ని పార్లమెంట్ లో కూర్చోబెడితే మహిళా బిల్లులో ఉపకోటా బిల్లు బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా పార్లమెంట్ లో స్థానం కావాలని పోరాటం చేస్తాడు. సుమన్ని పార్లమెంట్ లో పెడితే బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తాడు. సుమన్ని పార్లమెంట్ కు పంపిస్తే కులగణన చట్టాన్ని తీసుకొని వచ్చి అన్ని కులాలని లెక్కబెట్టి ఆ లెక్కబెట్టిన కులాలకి వాటా కోసం పోరాడతాడు. పార్లమెంటు వేదికగా చదువు కోసం బిల్లు, ఉద్యోగం కోసం బిల్లు, వైద్యం కోసం బిల్లు, చేతి నిండా ఉపాధి కోసం బిల్లుల కోసం పార్లమెంటు వేదిక మీద 10 బిల్లుల కోసం పేగులు దిగిందాకా కొట్లాడతాడు సుమన్ పార్లమెంటు వేదిక. ఈ పని ఏ పార్టీ వాడు చేయడమ్మా, ఏ పార్టీ వాడు చేయడు. వాడు అయ్యని చేసినట్టు వాడు దుకాణం ఖాళీ అయింది. కాబట్టి అందుకని న్యాయంగా ధర్మంగా మనం బ్రతకాలి. అదే మన వ్యక్తిత్వం. ఆ న్యాయంగా ధర్మంగా బ్రతకటమే మన జీవితం. అలాంటి జీవితమే మనది. అందుకని మన గ్రామాలల్లో ఏ కొట్లాట్లు ఉంటాయో తెలుసా? ఏడ కొట్లాట్లు ఉంటాయి? నువ్వు నీతిగా ఉన్నావా, ఇదే విషయం మీద కొట్లాట అయింది. అంటే మనందరం నీతిగా బతకాలని కొట్టుకుంటాం ఎప్పుడు. మరి ఎందుకు కొట్లాట్లు వస్తున్నాయి? అవగాహన లేక, అవగాహన ఎదుటి వాళ్ళని చూసే దృష్టి లోపంతో, కొంత జ్ఞానం లేక, అవగాహన లేక అగ్రకులాలు చిచ్చులు పెట్టబట్టి కొట్టుకుంటున్నాం. కానీ మనకున్న నీతి ఎవరికి లేదమ్మా భూమి మీద. నీతిగా బతుకుదాం, న్యాయంగా బతుకుదాం. ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తుకు ఓటేద్దాం. సుమన్ అనే దేవుణ్ణి పార్లమెంట్ లో కూర్చోబెట్టి మనందరం రాజ్యాధికారాన్ని తెలంగాణ గడ్డ మీద దేశంలో రాజ్యాన్ని తీసుకొచ్చి అందరూ చల్లగా బతకాలని కోరుకుంటూ ధర్మ సమాజ్ పార్టీ సుమన్ చెప్పుల గుర్తుకే, ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి సుమన్ చెప్పుల గుర్తుకే, ధర్మ సమాజ్ పార్టీ